యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీ అందరికి వందనాలు. అపోస్తల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం మనం చూస్తే గనక, అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నీళ్లు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రార్థన చేయుట యందు ఒక మాదిరిని ఇక్కడ కనపరుస్తూ ఉన్నారు. ఏంటయ్యా మాదిరి అంటే, ఆయన ప్రార్థన చేసే ముందు ఏమంటారంటే, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ ప్రార్థన ఏదైతే ఉందో, ఆ మనవి ఏదైతే ఉందో దానిని తండ్రి విన్నాడు అని చెప్పి ఆయన ముందుగానే నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ముందుగానే స్తుతిస్తున్నారు. అయ్యా, నువ్వు నా ప్రార్థన విన్నందుకు వందనాలు. నువ్వు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినందుకు వందనాలు. నీవు నా మనవి ఆలకించినందుకు వందనాలని చెప్పి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవ ప్రజలమైన మనము నేర్చుకోవలసింది ఏంటయ్యా అంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడే నీవు ఏదైతే మనవి దేవునికి ఇస్తున్నావో అది నువ్వు పొంది ఉన్నావని చెప్పి నమ్మి నువ్వు స్తుతించువాడుగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడే నీ మనవులెల్లా కూడా ఆలకింపబడినవని, దానికి సమాధానము దయచేయబడిందని చెప్పి నువ్వు నమ్మి ప్రార్థన చేసేవాడుగా నువ్వు ఉండాలని చెప్పి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే గనక, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ కూడా స్పష్టంగా రాయబడింది ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు మనం అడుగుచున్న వాటినెల్లను కూడా పొంది ఉన్నామని మనము నమ్మాలి అని చెప్పి మనకు దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మాదిరి కనపరుస్తూ ఆయన ప్రార్థన చేయుటకు ముందే, అయ్యా, నా మనవి ఆలకించినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధానం మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఆయన అట్టి విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లాజరు బయటికి రా అని చెప్పి పిలవగానే, చనిపోయి 4 దినములైన లాజరు సమాధిలో నుంచి బయటికి వచ్చి బ్రతికిన సందర్భం మనకు కనబడుతుంది. గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఆ కార్యము జరిగిందని చెప్పి, ఆ కార్యము చేసినందుకు వందనాలు అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు ముందుగానే ఆయన తండ్రికి చెల్లించిన విధానము ఈ దినం మనకు నేర్పిస్తూ ఉంది. ఏంటనంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు అడుగు వాటెల్లను కూడా పొంది ఉన్నావని చెప్పి నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. ఇదే మార్కు సువార్త 11:23 వచనంలో ఏమన్నదంటే, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అంటున్నారు, మనం ప్రార్థన చేసేటప్పుడు సందేహింపక అడుగు వాటలను పొంది ఉన్నామని చెప్పని మనం ప్రార్థన చేయాలి. ఎవడైనా ప్రార్థన చేసేటప్పుడు సందేహింపక ఒక కొండను చూచి దాన్ని ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి నువ్వు మనస్సులో సందేహింపక గనక ప్రార్థన చేస్తే, నువ్వు నమ్మితే గనక అది నిశ్చయంగా జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు సందేహము లేకుండా పొందియున్నామని చెప్పి మనం నమ్మి ప్రార్థన చేయాలని చెప్పి ఈ దినం దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? నమ్మి ప్రార్థన చేస్తున్నావా? సందేహింపక ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అడిగిన వాటెల్లను కూడా దేవుడు దయచేస్తాడని నమ్మకంతో ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా, నాకు దయచేసినందుకు వందనాలు అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడుగా నువ్వు ఉన్నావా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారైతే గనక ముందుగానే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అయ్యా, నువ్వు నాకు దయచేసినందుకు వందనాలు. నువ్వు నా మనవి ఆలకించినందుకు వందనాలని చెప్పి ఆయన స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు మనము కూడా దేవుని స్తుతించువారుగా ఉండాలి. ఎప్పుడయ్యా అంటే, నువ్వు అడుగు వాటలను పొంది ఉన్నావని నమ్మి నువ్వు స్తుతించేవాడుగా నువ్వు ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము
6వ వచనం మనం చూస్తే గనక, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఇక్కడ గూడా ఏమని తెలియజేస్తున్నారంటే, ఒకడు అడుగునప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి అని చెప్పి మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈనాడు నువ్వు దేన్నైతే దేవుని దగ్గర అడుగుతున్నావో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఏది కావాలని నువ్వు దేవుని పాదాల వద్ద మొరపెడుతున్నావో, అది నీవు పొందియున్నావని సందేహింపక నువ్వు విశ్వాసముతో అడగాలి. విశ్వాసముతో నమ్మి నువ్వు ప్రార్థించాలి. నువ్వు నమ్మి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా నువ్వు ఉండాలి అని చెప్పి ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు అడుగునప్పుడు సందేహింపక విశ్వాసముతో అడగాలి. నువ్వు అడిగేటప్పుడు అడిగి వాటలను పొంది ఉన్నావని నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. సందేహం లేకుండా ప్రార్థన చేయాలి. సందేహించువాడంట గాలికి రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలి ఉంటాడంట. ఆ సముద్రపు తరంగము గాలి చేత రేపబడుతుంది. మరలా గాలి అణిచివేయబడినప్పుడు మరలా పడిపోతుంది. అది ఒక స్థిరత్వం ఉండదు. అది అస్థిరత్వం కలిగి ఉంటుంది. ఈనాడు నీ ప్రార్థన అస్థిరంగా ఉండకుండా ఉండాలంటే, నువ్వు సందేహించకుండా ప్రార్థించేవాడుగా నువ్వు ఉండాలి. ఒక స్థిరమైన ప్రార్థన కలిగిన వాడుగా నువ్వు ఉండాలి. స్థిరమైన విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సందేహించకుండా ప్రార్థించుము అని చెప్పి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిలో స్థిరమైన విశ్వాసం దయచేయండి. సందేహాలను తీసివేయండి ప్రభువా. సందేహించకుండా ప్రార్థించేవాడుగా, నమ్మి విశ్వసించేవారుగా ఉంచండి ప్రభువనైనా. అదేవిధంగా ప్రభువనైనా, అయా మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా, ముందుయున్నామని నమ్మి ప్రార్థన చేసే ప్రభువా, విశ్వాసం మాలో దృఢపరచమని కోరుకొనుచు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.